ఇప్పటి వరకు మీరు స్క్రీన్ మీద చూసిన విజువల్స్ ముంబై హైవే 6 లైన్స్ హైవే ఎక్స్పాన్షన్కి సంబంధించినవి. ముంబై హైవే అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందరగా మన ఛానల్ సాయి ప్లాట్పై కస్టమర్లకి వ్యూవర్స్కి అందించడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ నేను ముంబై హైవేలోని మన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎంతో హ్యాపీగా సగర్వంగా మన కస్టమర్స్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రాజెక్ట్ రాయల్ హైట్స్ వెంచర్లో ఉన్న ఈ రాయల్ హైట్స్ వెంచర్ నేముకు తగ్గట్లుగానే ప్రతి డెవలప్మెంట్ని ఎంతో క్వాలిటీ మెటీరియల్స్ తోటి లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ తోటి మన కస్టమర్కి అందించడం జరుగుతుంది. రాయల్ హైట్స్ వెంచర్ పేరుకు తగ్గట్లుగానే సదాశివపేట మున్సిపాలిటీ లిమిట్లో అదేవిధంగా కేవలం టౌన్కి 1 minute డ్రైవ్లోనే లొకేట్ అయి ఉంది. 100 feet రోడ్ని ఫేస్ చేస్తూ స్టేట్ హైవేకి ఆనుకొని 17 ఎకరాల్లో వాస్తుకు తగ్గట్లుగా ఎంతో బ్యూటిఫుల్గా లొకేట్ అయి ఉన్న వెంచర్ మన రాయల్ హైట్స్ వెంచర్. రైట్ నౌ నేను మన రాయల్ హైట్స్ వెంచర్ దగ్గర ఉన్న ఈ వెంచర్ మనమైతే మాట్లాడుకుంటున్నామో హైవేని ఫేస్ చేస్తూ ఉంటుందని చెప్పి మీరు హైవేని చూడవచ్చు, అట్ ది సేమ్ టైం మన వెంచర్ను కూడా మీరు చూడవచ్చు. కొంతమంది కస్టమర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్ ఏంటంటే రాయల్ హైట్స్ వెంచర్ హైవేని ఫేస్ చేస్తూ ఉంది కదా, భవిష్యత్తులో హైవే ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు హైవేకి ఆనుకున్నటువంటి ఫస్ట్ ప్లాట్లో ఏమైనా ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుంటుందా ఎక్వైజేషన్లో భాగంగా అని చెప్పి డౌట్ అడుగుతున్నారు. వాళ్ళందరికీ మీకు క్లారిటీ ఈ వీడియోలో అందిస్తామని నేను బలంగా నమ్ముతున్నా. మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా హైవేకి మన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో కావాల్సినటువంటి బఫర్ ఏదైతే ఉందో ఆ బఫర్ను మనం వదిలిపెట్టి చేయడం జరుగుతుందన్నమాట. అప్రూవల్లో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటంటే భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి డేటా కూడా అప్రూవల్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బఫర్ ఏదైతే మన హైవే ఎక్స్పాన్షన్లో పోతుందో అది తీసుకొని మనకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అప్రూవల్ ఇచ్చిన దగ్గర నుంచే మనం కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి మనం ఫస్ట్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్గా అమ్మడం జరుగుతుంది అనమాట. కావున కమర్షియల్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. మీరు ఇమీడియట్గా 100 feet రోడ్ని బేస్ చేస్తూ మీరు కమర్షియల్ ప్రాపర్టీని కొన్నట్లే. మనం కస్టమర్లకి డే 1 ఏదైతే ప్రామిస్ చేసామో ఎంటైర్ వెంచర్కి మనం పర్మనెంట్ కాంపౌండ్ వాల్ ఇస్తామని చెప్పాం. ప్రీకాస్ట్ వాల్స్ కాకుండా పర్మనెంట్గా పిల్లర్ కన్స్ట్రక్షన్ తోటి విత్ బేస్మెంట్ తోటి ఏదైతే కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తామో ఎంటైర్ లేఅవుట్ అని చెప్పాము. ఆ ప్రామిస్ని ఇప్పుడు మీరు రియల్గా చూడవచ్చు. రాయల్ హైట్స్ ప్రాజెక్ట్ 100% వాస్తుతోటి అందిస్తున్న ప్రాజెక్ట్. మీ అందరికీ తెలుసు ఈశాన్యం ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి, అంటే ఓపెన్ స్పేస్ తోటి నిండుంటే లేఅవుట్లో కొన్న వాళ్ళకి వాస్తుపరంగా మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతో మనం ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఈ పార్క్ ల్యాండ్ అంతా కూడా ఎంటైర్ లేఅవుట్లో ఈశాన్య భాగం అనగా నార్త్ ఈస్ట్ కార్నర్లో లొకేట్ అయి ఉంది. ఫర్ ఎవర్ మీకు ఈశాన్య భాగం అనేది ఫ్రీగా ఉంటుంది, ఓపెన్ స్పేస్ తోటి నిండి ఉంటుంది కాబట్టి ఈ వెంచర్లో కొన్న వాళ్ళకి వాస్తుపరంగా మంచిగా కలిసి వస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనం వెంచర్లో సోషల్ ఇన్ఫ్రా ఏరియా దగ్గర ఉన్నాం. ఈ సోషల్ ఇన్ఫ్రా ఏరియాలో మనం ఒక సైట్ ఆఫీస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ సైట్ ఆఫీస్ కాకుండా కూడా మీకు చాలా ల్యాండ్ అనేది ఎమ్యూనిటీస్ కోసమని మనం డెడికేటెడ్గా అప్రూవల్లో భాగంగా వదిలిపెట్టడం జరిగింది. అందులో కొంత పార్ట్ని మనం ప్రజెంట్ సైట్ ఆఫీస్ కింద కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇది కమ్యూనిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. లొకేషన్ హైలైట్స్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే రాయల్ హైట్స్ అనే వెంచర్ మీకు స్ట్రాంగ్ వెస్ట్ కారిడార్లో, అది కూడా ప్రతి ఒక్కరి డ్రీమ్ లొకేషన్ అయినటువంటి ముంబై హైవేలోని సదాశివపేట దగ్గరలో లొకేట్ అయి ఉన్న వెంచర్. మీ అందరికీ తెలుసు ముంబై హైవేలోని సదాశివపేట దగ్గరలోనే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు శంకుస్థాపన జరగబోతుంది. ఫస్ట్ శంకుస్థాపన జరుగుతున్న ప్రాంతం కూడా ముంబై హైవేలోని సదాశివపేట ప్రాంతం. కేవలం 5 నిమిషాల డ్రైవ్లోనే RRR ఈ ప్రాజెక్టులో లొకేట్ అయి ఉంది. అదేవిధంగా స్ట్రాంగ్ సదాశివపేట మున్సిపాలిటీకి అయితే కేవలం నిమిషం డ్రైవ్లోనే ఈ వెంచర్ లొకేట్ అయి ఉంది. అది కూడా 100 feet రోడ్ని ఫేస్ చేస్తూ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. దానికి తగ్గట్టుగా వెస్ట్ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ ఏదైతే గచ్చిబౌలి నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడి నుంచి కేవలం 40 నిమిషాల డ్రైవ్లోనే మనం ఈ వెంచర్ని చేరుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ముంబై హైవే 6 లైన్స్ ఎక్స్పాన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకొక 10 నిమిషాల టైం కూడా మీకు తగ్గే అవకాశం ఉంది. కేవలం 30 నిమిషాల డ్రైవ్లోనే రీజనబుల్ రేట్లతోటి ఈ ప్రాజెక్ట్ని కస్టమర్లకు అందిస్తున్నాం. ఇదే వెంచర్ని నిజంగా హార్ట్ఫుల్గా మాట్లాడాలంటే కనుక ఒక బ్రాండెడ్ డెవలపర్ కనుక చేసినట్లయితే కనీసం 30,000కు తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ ప్రైస్ పెట్టేవాళ్ళు. కానీ మనం మాత్రం కస్టమర్లకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఈ వెంచర్ని అందిస్తున్నాము. సరౌండింగ్స్లో ఎవరు కూడా ఈ రేట్లలో
ప్రాజెక్ట్ని ఇవ్వడంలా. సదాశివపేట ఏరియాలోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ హైట్స్. ముంబై హైవేలో ఒక మంచి ప్రాజెక్ట్ని మన ఛానల్ వ్యూవర్స్ కోసం అందించాలనే ఒక ప్రయత్నం నేను అనుకున్నప్పుడు నేను దాదాపు 20కి పైగా వెంచర్లని వ్యక్తిగతంగా విజిట్ చేసిన వ్యక్తిని. ఆ వెంచర్లన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్లో కొంత ఫీడ్బ్యాక్ నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని వెంచర్లకల్లా రాయల్ హైట్స్ అనే వెంచరు నా ఫస్ట్ ఇంప్రెషన్లో నన్ను దోచుకుంది. నిజంగా చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ చూసి మన వీడియోని చూసి మన పాత కస్టమర్లు కావచ్చు, ఫ్రెష్ వ్యూవర్స్ కావచ్చు, ఈ వెంచర్ని విజిట్ చేసి ప్లాట్ని ఫైనలైజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ మాటలు ఏం చెప్పారంటే, సాయి మేము ఎన్నో వెంచర్లు చూసాము, ప్రైస్ పరంగా కావచ్చు, లొకేషన్ పరంగా కావచ్చు, అప్రూవ్స్ పరంగా కావచ్చు, వాస్ పరంగా కావచ్చు, లేదంటే కనుక మీరు ప్రొవైడ్ చేసేటటువంటి లింక్ డాక్యుమెంటేషన్ కావచ్చు, నిజంగా అద్భుతంగా రాయల్ హైట్స్ని మీరు ఫైనలైజ్ చేశారనే ఒక మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. నిజంగా ఎవరైతే చూస్తున్నారో మీరు కనుక ముంబై హైవేలో ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రాయల్ హైట్స్ని దయచేసి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత నేను మన ఇన్వెస్టర్స్ ఏదైతే హ్యాపీ ఫీడ్బ్యాక్గా మీకు చెప్తున్నామో ఇప్పుడు సేమ్ ఇంప్రెషన్ని మీరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారని కాన్ఫిడెన్స్ 100% నాకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిస్ప్లేలో కనపడుతున్న నా నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన వెంచర్ని ఒకసారి విజిట్ చేయండి. మంచి రేటు మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నాది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.